గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాజు లేడు ఇప్పుడు నాతోటి, వాడు లేకపోయినా నా పక్కనే ఉంటాడు రాజు ఎప్పుడు. కానీ వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఓవర్వెల్మ్, మొత్తం ఒళ్ళంతా కదిలిపోతుంటుంది. అరే ఇంతగా చేస్తే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సాంగ్స్ అని. నేను యూఎస్లో అయితే చాలా ప్లేసెస్లో నేను ఫీల్ అయ్యాను. కోర్స్ ఈ 18th నేను చేయబోయే షో మటుకు తప్పకుండా అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, నా సింగర్స్ని, నా ఆర్కెస్ట్రాని. మేము కేవలం దీన్ని మళ్ళీ కోటి అంటే ఏంటి, నా పాటలు ఏంటి అని చూపిద్దామని వస్తున్నాను నేను. అందరూ ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి అందరూ వచ్చి ప్రతి పాటకి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నెక్స్ట్ ఫర్దర్ షోస్కి నాకు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ గ్రాండ్ సక్సెస్ చేయాల్సింది కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సూపర్ సక్సెస్ అవుతుంది సార్, బికాజ్ మేమందరం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. 90 సాంగ్స్ 20 సింగర్స్ అన్ని జనరేషన్స్ మిక్స్ చేస్తున్నటువంటి ఒక ఎక్సలెంట్ ఈవెంట్. సార్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి మీ పార్ట్నర్, మీ రాజు గారి కోసం ఒక ఫ్యూ వర్డ్స్. మా రాజు చాలా మంచి, అంటే పసిపిల్లవాడి మనసు అనమాట. వాడు ఎప్పుడు అంత చైల్డిష్ కిడ్డీ, నేను కిడ్డీగానే చూస్తాను వాడిని ఎప్పుడు. అంత వన్స్ వర్క్ చేసేసరికి, వర్క్లో ఉన్నప్పుడు ఇద్దరు చాలా సీరియస్గా వర్క్ చేస్తాం. ఆయన ఆర్కెస్ట్రాని అంతా కండక్ట్ చేస్తూ, హోల్ ఆర్కెస్ట్రాని కండక్ట్ చేసేవాడు. మేము మొత్తం ఇద్దరు కలిసి కంపోజ్ చేసుకునేవాడు, కండక్ట్ చేసేవాడు. నేను లోపల రికార్డింగ్ థియేటర్ కన్సోల్ దగ్గర కూర్చొని నేను రికార్డింగ్ అన్నీ నేను చూసుకునేవాడు. ఇలాగ మా కెరీర్ స్టార్ట్ చేసాం. అంటే చక్రవర్తి గారి దగ్గర మేము ఇద్దరు వర్క్ చేస్తూ, ఆయన దగ్గర ఎన్నో సినిమాలు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయటం, మా గురుగారు మాకు ఇచ్చేవారు, రై సినిమా చేయండిరా, ఈ పాటకి బ్యాక్గ్రౌండ్ చేయండిరా అని ఆయన మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాడు. అలాగ మేము ఆ ఇంట్రెస్ట్ అలాగ పెరిగి ఇద్దరు కలిసి రాజ్కోటిగా ప్యాచప్ అయ్యి 84లో వి స్టార్టెడ్ అవర్ కెరియర్. 1984లో. తర్వాత 1995 వరకు ఇద్దరు కలిసి చేసి 10 years కలిసి చేసాం. తర్వాత మేము ఫ్రెండ్లీగా విడిపోయాం. అది కొంచెం ఎంతైనా డిస్టర్బెన్స్లు వస్తాయి కదా, సక్సెస్ అలా మిస్ అయ్యాం అంతే అనమాట. బట్ ఆ బాధ మటు నాకు ఇప్పటికీ ఉండిపోయింది. విడిపోకూడదు, ఎందుకో విడిపోయాం. ఆ టైము, ఆ కాల ప్రభావం అలా చేసింది అంతే. ఇప్పటికీ నేను రాజుని మర్చిపోలేను. ఈవెన్ వాళ్ళ డాటర్స్ అంతా ఇప్పటికీ నన్ను అంకుల్ అని ఎంతో ఆప్యాయంగా ఉంటారు. వాళ్ళ మిస్సెస్ గారు కానీ, అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎప్పుడు నాకు వాళ్ళంటే నాకు దేవాల్ చాలా చాలా ఒక ఫ్యామిలీ లాగా నాకు వాళ్ళంతా. అంటే అవన్నీ గుర్తుకొస్తాయి రాజుని తలుచుకుంటే. మేము ఎలా వచ్చాము, ఎలా వర్క్ చేసాము దోస్ డేస్. ఓ మై గాడ్, ఎవరు చూసుండ్రు ఆ వర్క్ స్టైల్, ఎవరు చూసుండ్రు. అంత హ్యూజ్ ఆర్కెస్ట్రా, హ్యూజ్ స్టూడియోస్, అంత పనిచేసేవాడు. ఇప్పుడు నేను ఒక్కడిగా మిగిలిపోయాను. నేను రాజు ఉంటే మీ ఇద్దరు కలిసి విడిపోయినా కూడా వీఆర్ ఫ్రెండ్లీ. ఎప్పుడు మాట్లాడుకుంటుంటే ఏరా ఏం చేస్తున్నారు ఇలా మాట్లాడుకుంటాం మేము. కానీ కలిసి వర్క్ చేయటం అంటే అయిపోయింది. మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది అని అనుకున్నాం. బట్ అది ఎందుకో కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు. ఆయన ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది కుదరలేదు. ఎందుకు సరే ఇంకేం చేస్తాం, టైం దేనికన్నా మా కాలం. ఇప్పుడు ఇంత సక్సెస్ మేము ఇవ్వగలిగా ఉంటే మాకు టాలెంట్ ఉండొచ్చు, కానీ కాలం కూడా కలిసి రావాలిగా. అలా మాకు కలిసి వచ్చింది. 84 స్టార్ట్ అయింది, 87 నుండి అందుకున్నాం మేము. యముడుకు మొగుడు, తర్వాత అన్నీ కృష్ణరాజు గారి సినిమాలు, కృష్ణ గారే ఫస్ట్ మాకు ఎంకరేజ్ చేసింది. నా పిలిపే ప్రపంచం అనే సినిమాతో నన్ను రాజుని ఎంకరేజ్ చేశారు. ఆయన పిసి రెడ్డి గారు డైరెక్టర్. దాన్ని ఆయనే మమ్మల్ని ఫస్ట్ డైరెక్టర్ మాకు. ఆయన లక్కీ హ్యాండ్, ఎంత బ్లెస్సింగ్స్ ఇస్తారు అందరూ. మేము ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు మా నాన్నగారు ఇద్దరు ఉన్నారు కదా, ఒక సాలూరు రాజేశ్వరరావు, ఒక టీవీ రాజు గారు. వాళ్ళు వెటరన్స్, గ్రేటెస్ట్ కంపోజర్స్. వాళ్ళ పిల్లలుగా మమ్మల్ని అందరూ బ్లెస్ చేసేవారు. ఆత్రేయ గారు కానీ, వేటూరు గారు, ఇంకా బోనుచంద్ర, అఫ్కోర్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఇంకా వీటూరి గారిని ఒక రైటర్ ఉండేవారు అప్పట్లో. అలాగే నారాయణ రెడ్డి గారు, ఇంతమంది మా పెద్దోళ్ళతో పనిచేసాం. వాళ్ళందరూ బ్లెస్సింగ్స్. మరి రాజు గారి కోసం ఒక సాంగ్ ఏదైనా డెడికేట్ చేస్తారా? రాజు కోసమా? ఏరారోయ్ సూర్యుడిని జాబిల్లి వాటేసుకుంది, ఏరారోయ్
తారన్న నాన్న తాగినోళ్ళ దరనానా దన్నడే దండడే రన్ననే నన్నడే నన్ననే నన్నానా ఎర్రరోయ్ సూర్యుడిని జాబెల్లి వాటేసుకుంది. అది ఇది నేను రాజు చిరంజీవి గారి కోసం ఆయన పాడతానన్నాడు ఈ పాటని. ట్యూన్ చేసి వినిపిస్తే నాకు భయపడుతున్నారు పాడారు. చిరంజీవి గారు పాడతారని చేసాం ఈ పాట ఎర్రరోయ్. తర్వాత మళ్ళీ మా బాలు గారు పాడారు అనుకో, ఆఫ్ కోర్స్. సార్